పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఈ ఎఫెక్ట్ భారత్ పైన పడింది. అయితే తాజాగా ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో భారత్కు బిగ్ బూస్ట్ లభించనుంది. ఇండియాకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. హర్ముజ్ జలసంధి నుంచి భారత చమురు నౌకల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్లో ఎల్పీజీ కొరత నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో పాటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో భారత్కు వచ్చే 2 భారీ నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. హర్ముజ్ జలసంధి నుంచి ఇప్పటికే సివాలిక్ అనే 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నౌక భారత తీరానికి బయలుదేరగా లేటెస్ట్గా మరో 2 నౌకలకు పర్మిషన్ ఇచ్చింది ఇరాన్. దీంతో పుష్పక్ పరిమళ్ అనే 2 భారీ ఎల్పీజీ నౌకలు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించనున్నాయి. ఈ 2 నౌకలు మన దేశానికి చేరుకుంటే గ్యాస్ కొరత కాస్త తగ్గే ఛాన్స్ ఉంది.